హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. అది ఏంటంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ క్వార్టర్ నుంచి అయితే కనుక ఒక న్యూ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అది ఓపెనింగ్ డేట్ వచ్చేసి 4th February 2025. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 5th March 2025. డీటెయిల్స్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి సీనియర్ అసిస్టెంట్, అఫీషియల్ లాంగ్వేజ్ NE6 లెవెల్, సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్, సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్, జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసెస్ అయితే ఇచ్చారు. దీంట్లో అన్నిటికన్నా ఫైర్ సర్వీసెస్ అయితే కనుక ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అన్నిటిలోనూ. ఇక్కడ PWD క్యాండిడేట్స్కి అయితే కనుక కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఇచ్చారన్నమాట. కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ సూటబుల్ ఫర్ అయితే. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసేసి పే స్కేల్ అండ్ లెవెల్ 36,000 to 1,10,000 ఇన్ NE6 లెవెల్ సీనియర్ అసిస్టెంట్. పే స్కేల్ అండ్ లెవెల్ ఆఫ్ 31,000 to 92,000 ఇన్ NE4 లెవెల్ జూనియర్ అసిస్టెంట్కి అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఉంది. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years అయితే ఉండాలి. వాళ్ళకి అప్పటి వరకు అయితే కనుక 5 March 2025 వరకు అయితే అది అప్పర్ ఏజ్ లిమిట్ ఇది రిలాక్సబుల్ 5 years ఫర్ SC/ST వాళ్ళకి అయితే 5 years ఇచ్చారు. అదే కనుక OBC వాళ్ళకి అయితే కనుక 3 years అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు అయితే క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ చూద్దాం గైస్. ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసేసి సీనియర్ అసిస్టెంట్కి అయితే కనుక మాస్టర్స్ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ సబ్జెక్ట్ అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఆర్ మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ యాజ్ సబ్జెక్ట్ అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే ఉండాలి. అదే సీనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్ అయితే గ్రాడ్యుయేషన్ ప్రిఫరబుల్ ఇన్ BCom ఉండాలి. వాళ్ళైతే విత్ కంప్యూటర్స్ లిటరసీ టెస్ట్ ఇన్ MS ఆఫీస్ కూడా ఉండాలి. మినిమం 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ కూడా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్ ఆర్ రేడియో ఇంజనీరింగ్ అయితే డిప్లొమా చేసి ఉండాలి. 2 years అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ కన్సర్న్ డిసిప్లిన్ అయితే ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసెస్ అయితే దీంట్లో 152 పోస్ట్స్ అయితే ఉన్నాయి. దీనికి వచ్చేసి 10th class ప్లస్ 3 years అప్రూవ్డ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఆటోమొబైల్ ఆర్ ఫైర్లో ఉండాలి. ఇన్ కేస్ అది లేకపోతే కనుక డిప్లొమా లేకపోతే కనుక 12th పాస్ అయితే ఉండాలన్నమాట. డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. వ్యాలిడ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్, వ్యాలిడ్ మీడియం వెహికల్ లైసెన్స్ ఇష్యూడ్ అట్లీస్ట్ 1 year బిఫోర్ ద డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఉండాలి. లైట్ మోటార్ సైకిల్ ఆ పై 2 లేకపోయినా ఏది లేకపోయినా కానీ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి గైస్. ఇదైతే విజన్ గురించి అయితే ఇచ్చారు. ఐసైట్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. డిస్టెంట్ విజన్ 6/6 విత్ ఈచ్ ఐ వితౌట్ గ్లాసెస్. నియర్ విజన్ అయితే కనుక N5 విత్ ఈచ్ ఐ వితౌట్ గ్లాసెస్. కలర్ విజన్ షుడ్ బి నార్మల్ యాజ్ డిటర్మైన్డ్ బై ఇష్రాస్ చార్ట్స్. నైట్ బ్లైండ్నెస్ అయితే ఆబ్సెంట్ అయితే ఉండాలి. ఇక్కడ మినిమం హైట్ అయితే కనుక ఇచ్చాడు. అదే మేల్కి అయితే కనుక నాట్ లెస్ దెన్ 167 centimeters. అదే ఫీమేల్ అయితే నాట్ లెస్ దెన్ 157 centimeters. చెస్ట్ అయితే కనుక మేల్స్కి అయితే కనుక నార్మల్ బిఫోర్ ఎక్స్పాన్షన్ 81 centimeters ఉండాలి. మినిమం ఎక్స్పాన్షన్ 5 centimeters అయితే అవ్వాలి. ఫీమేల్కి నాట్ అప్లికబుల్. వెయిట్ అయితే నాట్ లెస్ దెన్ 50 kgs అయితే ఉండాలి మేల్స్లో అయితే. అదే ఫీమేల్స్లో అయితే నాట్ లెస్ దెన్ 45 kgs అయితే ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ అండ్ సిలబస్ అయితే కనుక సీనియర్ అసిస్టెంట్కి అయితే కనుక రిటన్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 hours అయితే ఉంటుంది. కంప్యూటర్ లిటరసీ టెస్ట్ ఇన్ MS ఆఫీస్ హిందీలో ఉంటుంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ గైస్. సీనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్కి అయితే కనుక రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ లిటరసీ టెస్ట్ ఇన్ MS ఆఫీస్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సిలబస్ వచ్చేసేసి 70% ఆన్ సబ్జెక్ట్ మీద అయితే ఉంటుంది. 30% వచ్చి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ అయితే మీద అయితే ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్ ఇక్కడ సేమ్ అంతే. ఇక్కడ ఏంటి అంటే రిటన్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సేమ్ ఇక్కడ 70% అయితే వాళ్ళు చదివిన ఎడ్యుకేషన్ మీద క్వశ్చన్ అడుగుతారు. అదే 30% అయితే కనుక జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్ మీద అడుగుతారు. మినిమం పాస్ మార్క్స్ అయితే వచ్చేసేసి 50% అయితే అన్రిజర్వ్డ్ EWS OBC వాళ్ళకైతే ఉండాలి. అండ్ 40% ఫర్ SC/ST వాళ్ళకైతే ఉండాలన్నమాట. ఇప్పుడైతే కనుక అప్లికేషన్ ఫీజు మోడ్ ఆఫ్ పేమెంట్ అయితే చూద్దాం. జనరల్ EWS OBC కేటగిరీ వాళ్ళకి అయితే కనుక 1000 రూపీస్ అయితే కనుక అప్లికేషన్ ఫీజు అనమాట. ఉమెన్, SC/ST, PWD, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ అప్రెంటిస్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 1 year అప్రెంటిస్షిప్ ఇన్ ట్రైనింగ్ ఇన్ AIలో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు 1 year వాళ్ళకైతే కనుక నో అప్లికేషన్ ఫీజు అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ ఆన్లైన్లో అయితే కనుక మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ వచ్చేసి 5/3/2025. అదే ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 4/2/2025 నుంచి స్టార్ట్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే స్టార్ట్ కూడా అయిపోయింది.
థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.